పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న అతి భారీ ప్రాజెక్ట్స్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న డ్రాగన్ చిత్రం కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి యాక్షన్ చిత్రాలు డైరెక్ట్ చేసిన సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతాన్ని అందిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం 2 స్కెడ్యూల్స్ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మరొక స్కెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక యాక్షన్ సీన్ కోసం ప్రత్యేక సెట్ను వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సెట్లో ఎన్టీఆర్పై ఒక యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు సినిమా మొత్తానికి ఈ సీన్స్ మెయిన్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం. ఈ సీక్వెల్లో ఎన్టీఆర్తో పాటు ప్రకాష్ రాజ్ మిగిలిన నటీనటులు కూడా పాల్గొంటారట. ఈ భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలవబోతుందని మూవీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను రూపొందిస్తున్నారు. ఈ స్కెడ్యూల్లో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం చిత్రీకరించిన అన్ని సన్నివేశాలలో ఇదే అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని సమాచారం. ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్ మరియు సలార్ వంటి చిత్రాలతో యాక్షన్ సన్నివేశాలలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు డ్రాగన్లో కూడా అదే స్థాయిలో హై యాక్షన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకమైన హైలైట్గా నిలవబోతుంది. ఇక ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించబోతున్నారని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సన్నివేశం సినిమాటిక్గా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక గ్రేటీ ఇంటెన్స్ రోల్లో కనిపించబోతున్నారని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుందని టాక్. ఇక ఈ సినిమా ఒక సాధారణ స్క్రిప్టుతో, భారీ యాక్షన్ సన్నివేశాలతో మరియు ఎన్టీఆర్ యొక్క పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్గా రూపొందించబడుతుంది. ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందట. ఈ పాట కోసం యువ హీరోయిన్ కేతిక శర్మను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ అది ద సర్ప్రైజ్ అంటూ సర్ప్రైజ్ చేసింది కేతిక శర్మ. ఆ సాంగ్తో కాస్త బజ్ ఏర్పరచుకోగా రీసెంట్గా శ్రీ విష్ణుతో చేసిన సింగిల్ సినిమా అమ్మడికి కెరీర్లో మొదటి హిట్ ఇచ్చింది. ఇదే ఊపులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా కేతిక స్పెషల్ సాంగ్కి సెలెక్ట్ అయిందని చెప్తున్నారు. ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమాలో కేతిక ఛాన్స్ పట్టేస్తే మాత్రం అమ్మడి పంట పండినట్టే లెక్క. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అందులో కేతిక కూడా భాగమైతే మాత్రం ఆమె కెరీర్కి మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక డ్రాగన్ చిత్రాన్ని 400 కోట్లతో తీస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పిరడికల్ నేపథ్యంలో సాగే డాన్ పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.